శ్రీకాకుళం జిల్లా పలాస మండల చుట్టుపక్కల నుంచి యూరియా కోసం వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత విధానమే బాగుండేదని రైతులు అంటున్నారు. రైతు సేవా కేంద్రాల వద్ద యథావిధిగా ఆయా మండలాల వారీగా ఇవ్వాలని రైతు జీడీ సంఘ నాయకుడు టేపుల అజయ్ కుమార్ కోరారు. మేము ఎన్నో ఇక్కట్లు పడిపోయి ఇబ్బందులు పడిపోయి ఉన్నాము. అంతకని నేనేం మాట్లాడలేను. నాకు వయసు కూడా బాగా అయిపోయింది. ఎండలో నిలబడి ఉన్నాను, నడి రోడ్డు మీద ఉన్నాము. నా పేరు తెప్పల అజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈ సీజన్లో, ఈ ఖరీఫ్ సీజన్లో యూరియా కొరతతో రైతులు అనేకమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యవసాయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదివరకట్లాగే రైతు సేవా కేంద్రాల దగ్గర ఆయా గ్రామాల్లో ఆయా రైతు సేవా కేంద్రాల ద్వారా రైతాంగానికి ఎరువులు ఇచ్చినట్లయితే రైతాంగానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా ఈ ప్రైవేట్ డీలర్ల ద్వారాగా ఈ కాశీబుగ్గ లేదా పలాస లేదా టౌన్కి వెళ్ళి రైతులు తమ పనులు మానుకొని ఆరుగాలం అనేక ఆర్థికమైనటువంటి మరి తిండి తిప్పలు లేకుండా ఇక్కడ పడిగాపులు కాసి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని రైతుల్ని ఈ విధంగా ఇబ్బందులు పాలు చేయడం సరైనది కాదు. ఆయా రైతు కేంద్రాల్లో, రైతు సేవా కేంద్రాల్లో ఆయా గ్రామాలకు కేటాయించినటువంటి ఆ యూరియా కోటాను ఆ రైతు సేవా కేంద్రాల ద్వారాగా సత్వరమే ఇప్పించాలని చెప్పేసి మేము రైతులందరి తరఫున మీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.